ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో కలిసి చెన్నైలో మీడియాతో సంభాషించారు. ఈ సందర్భంగా జాన్వీ తమిళంలో మాట్లాడుతూ చెన్నై అనగానే తనకు ముందుగా గుర్తుకు వచ్చేది తన తల్లి అని, నగరంలో తనతో గడిపిన గొప్ప జ్ఞాపకాలని చెప్పుకొచ్చింది. ఆమె చెన్నైని తన ఇల్లు అని అభివర్ణించింది. అయితే జాన్వీ హిందీ లేదా ఇంగ్లీష్ లో మాట్లాడుతుందని అనుకుంటే తమిళంలో అనర్గళంగా మాట్లాడి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇప్పటివరకు జాన్వీ తమిళ్ సినిమా చేయలేదు. అన్ని హిందీ సినిమాలే చేసింది. పైగా ముంబైలోనే పుట్టి పెరిగింది. తమిళ్తో మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. దీంతో జాన్వీ మాటలకు తమిళ్ తంబీలు షాక్ అయ్యారు. కానీ చిన్నప్పుడే జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి దగ్గర తమిళం నేర్చుకుంది. శ్రీదేవి తమిళనాడులో పుట్టి పెరిగింది. తర్వాత తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయ్యి అక్కడే బోనీ కపూర్ ను వివాహం చేసుకుని సెటిల్ అయింది. అయితే ముంబైలో సెటిల్ అవటానికి ముందు తన జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలో గడిపింది శ్రీదేవి. అందుకే తమిళంలో అనర్గళంగా మాట్లాడింది జాన్వీ. ఇక దేవర మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ ఈ సినిమాలో తంగం అనే పాత్రను పోషించింది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన లుక్స్ బయటకు రాగా అదిరిపోయింది. అయితే జాన్వీకి తెలుగు మాత్రం సరిగ్గా రాదు. గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో తనకు కొంచెం మాత్రమే తెలుగు వచ్చు అని చెప్పుకొచ్చింది. కానీ సెప్టెంబర్ 22న జరగనున్న దేవర ఈవెంట్ లో మాత్రం జాన్వీ తెలుగులో మాట్లాడే ఛాన్స్ లేకపోలేదు. ఏదేమైనా బాలీవుడ్ లో హీరోయిన్ గా పెద్దగా స్టార్డమ్ అందుకోలేకపోయిన జాన్వీ దేవరపై భారీ ఆశలు పెట్టుకుంది. మరి దేవర అమ్మడికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.